హాయ్ హాయ్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈ ఛానల్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పెన్మకూరు విలేజ్కి సంబంధించి మిగిలిన విషయాలు పూర్తిగా నేర్చుకుందాం రండి. పెన్మకూరు విలేజ్లో పండించే తోటలు, అక్కడ ఎటువంటి తోటలు ఉన్నాయో తెలుసుకుందాం. అక్కడ జామ, సపోటా, బొప్పాయి వంటి పంటలు పండుతున్నాయి. నది సమీప ప్రాంతాల్లో ఈ ఎక్కువ పండిస్తారు. ఏంటి పండ్ల తోటలు, పండ్ల మొక్కలు అనేటివి. పెన్మకూరు అనేది మెట్ట ప్రాంతంలో ఉంది. విలేజ్ అనేది మెట్ట ప్రాంతంలో ఉండడం వల్ల, నది సమీప ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ ఎక్కువ ఏమేమి పంటలు జామ, సపోటా, బొప్పాయి అటువంటి పంటలు ఇక్కడ పండించడం జరుగుతుంది. ఈ నది సమీప భూములు ఎక్కువ భాగం ఇసుకతోటి కూడిన ఇసుక మట్టితోటి ఉంటాయి కాబట్టి అక్కడ వరి పండించడం కష్టం కాబట్టి ఈ పండ్ల తోటలు అనేటివి పండించడం జరుగుతుంది. ఇంకా అక్కడ నీరు ఎట్లా అంటే అక్కడ సాగునీరు ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, పంటల మార్పులు ఎలా ఉందంటే వాళ్ళు పండించే ధాన్యాల పంటలు వరి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు. వాళ్ళు పండించే నగదు పంటలు వచ్చేసి చెరుకు, కూరగాయలు, పండ్లు, పసుపు లాంటి పంటలు. ఈ వాణిజ్య పంటలు అంటే ఆహార ధాన్యాలు కాకుండా వేరే పంటలు. వీటికి ఎక్కువ నీరు సమృద్ధిగా లభిస్తుంది, మళ్ళీ మార్కెట్ సౌకర్యం ఉంటుంది. మళ్ళీ ఎరువులైనా విత్తనాలకైనా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం అనేది తొందర లభిస్తుంది కాబట్టి ఎక్కువ రైతులు అనేటివి ఈ నగదు పంటలు, వాణిజ్య పంటలు పండించడానికి ఈ పెన్మకూరు విలేజ్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. భూమి యాజమాన్యం కౌలుదారు విధానం ఎలా ఉందంటే పెన్మకూరులో మొత్తం 750 కుటుంబాలు ఉన్నాయి. టోటల్ 750 కుటుంబాలు ఉంటాయి. ఓన్లీ 10 కుటుంబాల వాళ్ళు మాత్రమే 10 ఎకరాలకు పైగా, 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నారు. 150 కుటుంబాలేమో 5 ఎకరాలు కన్నా ఇంకా తక్కువ భూమే కలిగి ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు అంటే వీళ్ళకి భూమి ఉంది, ఇక భూమి మొత్తానికి లేని వాళ్ళు అంటే 590 మందికి అసలు భూమి లేదు. వీళ్ళు ఎట్లా బతుకుడు అంటే ఏదో కౌలుకోవడం, లేకపోతే కూలి పనికోవడం. వీళ్ళు ఉంటారు కదా భూమి ఉన్నోళ్ళ పొలము కౌలుకు తీసుకొని పండించుకోవడం, లేకపోతే వీళ్ళ పొలాల వరకు కూలికోవడం, అట్లా వాళ్ళు జీవనం సాగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండ్లు, ఇక్కడ ఎటువంటి ఇండ్లు ఉన్నాయి, వీళ్ళు ఎలా ఇండ్లు కట్టుకున్నారు అంటే ఇక్కడ అనేక కులాల వాళ్ళు, వృత్తుల వాళ్ళు ఉంటారు. ఏ ప్రాంతం తీసుకున్నా అన్ని కులాల వాళ్ళు, డిఫరెంట్ కులాల వాళ్ళు ఉంటారు కదా అట్లా. ఇక్కడ గ్రామంలో మెయిన్ ప్లేస్లోనేమో భూ యజమానులు ఉంటారు. బందరు కాలువ ఇరువైపులా గ్రామ శివార్లలో గ్రామానికి దక్షిణంలో మిగతా వాళ్ళు జీవిస్తుంటారు. గ్రామం మధ్యలో ఇక వాళ్ళ చిన్న చిన్న అవసరాల కోసం చిన్న కిరాణం, బ్యాంకు, ఆర్ఎంపీ డాక్టర్లు, హోటళ్ళు, క్షౌరశాల అంటే మంగళ షాపు, మందుల షాపు, ఐరన్ వెల్డింగ్ షాపులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు జంతువులు, ఎటువంటి జంతువులను పెంచుకుంటారు అంటే ఎక్కువ భూమి వరి పండించడం, పూలు, పండ్లు అన్నట్టు అవే పండించడం, సాగు ఉండడం వల్ల వీళ్ళకు పశువు మేతకు పండిస్తేది కరువయ్యి ఎక్కువ పశువులను పెంచుకోవట్లేదు. ఓన్లీ వాళ్ళ అవసరాల కోసం, పొలం పని కోసం, పాల కోసం ఎద్దులు, ఆవులు, గేదెలు అంటే వాళ్ళ ఇంటి అవసరాల మందం ఎద్దులు, ఆవులు, గేదెలు, గొర్రెలు అనేవి పెంచుకుంటారు. ఇంకా ఇక్కడ బుట్టలు అల్లే వాళ్ళు, పందులు పెంచుకునే వాళ్ళు, చేపలు పట్టడం అనేటి వృత్తులు ఉన్నాయి. ఈ బందరు కాలువకు ఇరువైపులా 20 నుంచి 30 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారు. ఇందులో ఒక కుటుంబం జగన్నాథ నాంచారి అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన 30 years క్రితమే ఇక్కడికి వచ్చిండు. ఈయన కూడా ఈత ఆకులతో బుట్టలు అల్లుతాడు. ఈయన, ఇతని భార్య రోజుకు 5-6 బుట్టలు అల్లుకొని ఆ పక్కకు ఉన్న గ్రామంలో అమ్ముకుంటారు. అట్లనే ఇక్కడ ఉన్న ఇంకొక పర్సన్ కట్ట శివయ్య. ఈయన కూడా కాలువలో బుట్ట వల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు అన్నట్టు. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకేమున్నాయి లెసన్లో, ఇక్కడ కోళ్ళ పెంపకం, కోళ్ళ ఫారం ఆధునికంటే ఇప్పుడు ట్రెండింగ్ వచ్చినాయి కదా కోళ్ళ ఫారాలో. వాటినే సెట్టింగ్ ఉంటుంది, నిప్పల్స్ ద్వారా వాటర్ ఇచ్చుడు, కన్వేయర్ ద్వారా ఆహారాన్ని ఇచ్చుడు, అవన్నీ అలానే సెట్టింగ్స్ ఉంటాయండి. దాన్ని ఆధునీకరించిన కోళ్ళ ఫారం అది. ఇక్కడ మొత్తం 80,000 కోళ్ళు ఉన్నాయి. మొత్తం 50,000 గుడ్లు పెడతాయి అవి. విజయవాడకు ఈ గుడ్లు అనేటివి విజయవాడకు మరియు అస్సాం, బీహార్ రాష్ట్రాలకు కూడా ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు. ఈ మిగిలిన ఈ కోళ్ళ నుంచి వచ్చే పెంటను చేపలకు ఆహారంగా రైతులకు అమ్ముకుంటారు. అంటే ఏది వేస్ట్ కాదు.
ఇక్కడ ఉన్న రైస్ మిల్ వచ్చేసి ఒక రైస్ మిల్ ఉంది. యజమానుల దగ్గర ధాన్యం కొని మరబట్టించిన తర్వాత వాళ్ళు బియ్యం ఇతర ప్రాంతాల్లో అమ్ముకుంటారు. కోళ్ళ పెంపకం, బియ్యం మరలు అనేటివి వ్యవసాయ ఆధారితమైన పరిశ్రమలు అవి. ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు వాటిని. మైదాన ప్రాంతంలో ఇదే రకమైన పరిశ్రమలు మనకు కనిపిస్తాయి. ఈ రవాణా సౌకర్యం ఉండడం వల్ల ఈ ముడి సరుకులు అనేటివి కొనుగోలు చేసుకుని వస్తువులను ఉత్పత్తి చేసుడు, అంటే నమ్మకం ఇవన్నీ వరకు ఈజీగా అయిపోతుంది. అన్నీ ఈజీగా చేయగలుగుతున్నారు. ఇక్కడ వచ్చి రోడ్డు రవాణా ఎలా ఉందంటే, రోడ్డు రవాణా మార్కెట్లు నగరాలకు, పట్టణాలకు ఈ ప్రాంతం నుండి అభివృద్ధి చెందిన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది కాబట్టి ఎగుమతులు, దిగుమతులు అంటే ఈజీగా అయిపోతాయి. వీరు ఉత్పత్తులు అమ్ముకోవడానికి సులువు అవుతుంది. రైతులు చెరుకు పంటను ఉయ్యూరు పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. చెరుకు పండిస్తారు, ఎక్కువ నేర్చుకున్న కదా చేస్తాను. ఆ పండిన పంటను పంచదార మిల్లుకు ఉయ్యూరు మిల్లుగా దానికి సరఫరా చేస్తారు. కూరగాయల అరటి పండ్లను కూడా ఉయ్యూరు, విజయవాడలో రైతు బజార్లకు సరఫరా చేస్తారు. మిగిలిన వరి ధాన్యాన్ని పంట భూములకి మధ్యవర్తులు వచ్చి కొనుక్కొని పోతారు. ఈ కూలీల లభ్యత అంటే ఇవన్నీ పనులు చేయడానికి కూలీలు అవసరం కదా. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళే ఒకరిదొకరు పని చేసుకుంటారు. వాళ్ళు సరిపోకపోతే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కూలీలు వస్తుంటారు. ఇక్కడికి వచ్చేసి 10th క్లాస్ తర్వాత కాగానే, 10th క్లాస్ అయిపోగానే ఇంటర్ అవన్నీ వేసుకుంటేనే ఆటో డ్రైవర్లుగా, మెకానిక్గా, ఎలక్ట్రీషియన్లుగా పని చేసుకుంటేనే చదువుకుంటూ ఉంటారు. ఇదండి లెసన్. ఇది ఎండ్. లెసన్ మీకు అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.